రికార్డింగ్ నంబర్ 189 భాగవతం వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. చతుర్థ స్కంధంలో రెండవ భాగం సెకండ్ పార్ట్ చెప్పుకోబోతూ ఉన్నాము. పోతన భాగవతానికి వచనం వ్రాసిన మాస్టర్ ఎకిరాల కృష్ణమాచార్య గారే ఈ ఉపోద్ఘాతాన్ని కూడా వ్రాశారు. అంటే ఈ పుస్తకం ఆధరే ఈ ఇంట్రడక్షన్ రాశారన్నమాట. సృష్టి గ్రంథంలో ఒక అధ్యాయమే సౌర కుటుంబాల సృష్టి అంటున్నారు. సృష్టి మొత్తాన్ని ఒక గ్రంథము అని అనుకుంటే ఒక గ్రంథమే. వేద గ్రంథం ఏమిటి అంటే సృష్టే వేద గ్రంథం. సృష్టి గ్రంథంలో ఒక ముఖ్యమైనటువంటి చాప్టర్ సౌర కుటుంబాల సృష్టి. సౌర కుటుంబాలంటే సూర్యుడి యొక్క కుటుంబాలు అన్నమాట. చాలా సూర్యులు ఉన్నారు అని అందరికీ తెలియదు. చాలా మంది సూర్యులు ఉండటము అనేది ఉన్నది. ఆ సౌర కుటుంబాల సృష్టి అనేది భూమి యొక్క కథ. ఆ కథలో ముఖ్యమైన ఒక ఘట్టం సృష్టి పరిణామక్రమం. మెయిన్ ఏంటంటే సృష్టిలో ఎవల్యూషన్ ఎలా జరిగింది అనేటటువంటిది మెయిన్ అన్నమాట. అందులో అద్భుతమైన ఘట్టాలు ఒక్కొక్కటి ఏంటంటే మన మినరల్స్ పరిణామం ఎలా మారి వృక్షాలుగా, జంతువులుగా, నరులుగా ఎలా పరిణామం చెందినాయి, మనుషుల దాకా ఎలా వచ్చింది, ఇదంతా కూడా ఇవాళకి కంటిన్యూస్గా ఇదే ప్రాసెస్ జరుగుతూనే ఉంది. ఈ మొత్తం అంతా కూడా గొట్టంలో ఒక దారంలాగా మెలికగా ఉన్నది, జమిలిగా ఏర్పడుతున్నాయి అంటున్నారు. ఒకదానికొకటి చుట్టుకొని జమిలిగా ఉన్నాయి ఇవన్నీ కూడా అంటున్నారు. అంటే ఏంటి? మినరల్స్, చెట్లు, జంతువులు, మనుషులు, జీవుల యొక్క ఎవల్యూషన్ అనే గొట్టంలో దారం కథ అన్నమాట. దారం ఏమిటి అంటే ఇదంతా కూడా దారము. కాకపోతే మరి మినరల్స్ సృష్టి, అణువుల సృష్టి, పరమాణువుల సృష్టి, చెట్ల సృష్టి, జంతువుల సృష్టి, మనుషుల సృష్టి, మనుషుల శరీర నిర్మాణాలు అన్నిటికీ ఫిజికల్ బాడీసే కదా మనం ఇప్పుడు చెప్తూ ఉన్నది. ఈ ఫిజికల్ బాడీస్ అన్నీ కూడా గొట్టము అనుకుంటే ఇవి ఎలా జరుగుతున్నాయి, ఇంటర్నల్గా ఇంటర్లింక్డ్గా ఎలా జరుగుతోంది ఇదంతా అంటే గొట్టం లోపలున్న ఒక దారం మెలికలతో ఉంటే ఎలా ఉంటుందో అలాగని చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఈ గొట్టం కథలు కొంచెం మటుకే ఎవరైనా కూడా తెలుసుకున్నారు, డార్విన్ మొదలైన వాళ్ళు. కానీ అది ఫుల్గా ఎవరికి తెలియలేదు. ఈ సిద్ధాంతాలన్నీ ఇది నిజంగా తెలియాలంటే, కంప్లీట్గా ఉన్నది ఉన్నట్టుగా తెలియాలంటే దేవగణాల దగ్గరే నేర్చుకోవాలి, లేకపోతే ద్రష్టలుగా ఉన్న ఋషుల దగ్గర నేర్చుకోవాలి. ద్రష్టలు అంటే చూడగలిగిన వాళ్ళు, అంత దూరం చూడగలిగిన ఋషులు ఉన్నారన్నమాట. వాళ్ళ దగ్గరైనా నేర్చుకోవాలి. లేకపోతే ఈ దేవగణాలు ఎవరు? కల్పాలు కూడా అయిపోయిన తర్వాత కూడా మిగిలి ఉండే దేవతలు, గణాలు గణాలుగా ఎంతో గుంపులు గుంపులుగా ఎంతమందో ఉన్నారు ఆ సృష్టికి సహాయపడేవాళ్ళు. వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర మటుకే దొరుకుతుంది ఈ జ్ఞానము అంటున్నారు. ఏమిటా జ్ఞానము? ఈ గొట్టం లోపల ఉన్న ఈ పరిణామము అనేది ఎలా జరుగుతుంది, ఒకదానికొకటి చుట్టుకొని ఎలా జరుగుతోంది అనే మొత్తం జ్ఞానం అంతా కూడా ఆ దేవతల దగ్గర, ఋషుల దగ్గర మటుకే దొరుకుతుంది అంటున్నారు. ఈ దారాన్ని కొంతమంది సూత్రాత్మ అని అన్నారు. సూత్రధారి అని చెప్పుకుంటాం కదా మనం. సూత్రధారి అంటే ముఖ్యమైన వాడు అనమాట. అన్ని క్యారెక్టర్స్ని కలిపి ఒక డ్రామాగా, ఒక నాటకంగా చేసేవాడు. అన్నిటినీ ఒక దారం పూసలన్నిటినీ గుచ్చి ఒక దండగా చేస్తుంది. ఒక దారం అనేది లేకపోతే పూల దండ కూడా నిలవదు. పూలన్నీ ఆ దారం మీద ఆధారపడి ఉన్నాయి. అట్లా అన్నిటినీ కనెక్ట్ చేసేది, ఇంటర్ కనెక్షన్ అనేటటువంటిది అన్నే సూత్రాత్మ అని కొంతమంది అంటారు. సూత్రం అంటే దారం అన్నమాట. ఆ దారం తాలూకు మొత్తం ఎవల్యూషన్ అనేది బాగా స్థాయి భావం చెందిందంటే, బాగా పరిణతి చెందిందంటే, రియల్ ఎవల్యూషన్ కంప్లీట్ అవుతూ ఉన్నది అంటే అది మనిషిగా అవటమే. ఇంత మటుకు మనకు తెలిసింది. ఒక చక్కని మానవత్వం ఉన్నటువంటి మనిషి రావటమే ఈ పరిణామం ప్రస్తుతానికి.
ఈ క్రమాన్ని చెప్పటానికే బ్రహ్మ ఆయన యొక్క సృష్టి ప్రయత్నాలు, స్వయంభువ మనువు, అతని సృష్టి, ఆ ప్రణాళిక అంతా కూడా, ప్లాన్ అంతా కూడా ఎలా జరిగింది, కపిలుడు కథ ఏమిటి, దక్ష ప్రజాపతి యజ్ఞం ఎందుకు చేశాడు, ధ్రువుడి తపస్సు ఏమిటి, దేని గురించి చేశారు వీళ్ళందరూ, పృథు చక్రవర్తి పరిపాలన ఎలా జరిగింది, ఎందుకు ఎలా 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 చేశాడు, ఇదంతా కూడా చక్కగా ఒక సిస్టమేటిక్ గా కూర్పు చెయ్యబడి సృష్టి రహస్యాలన్నిటినీ బయటికి చెప్పే కథలు ఇవి. అంతేగాని ఇవి ఇండివిడ్యువల్ హ్యూమన్ బీయింగ్స్ కథలు కాదు. మన ఋషి ప్రోక్తాలకి కావ్యాలకి ఉన్నటువంటి తేడా ముందే చెప్పుకున్నాం మనం. ఋషి ప్రోక్తాలంటే ఉన్న విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా కథగా మలచటం, పేర్లు పెట్టి మనుషుల్లాగా, ఒక వ్యక్తుల్లాగా, క్యారెక్టర్స్ లాగా, ఒక సిచ్యుయేషన్కి ఒక పేరు పెట్టి అది కథగా చెప్పడం. ఎందుకంటే అలా చెప్పినందువల్ల మర్చిపోకుండా ఉంటారు కాబట్టి. దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే, బ్రహ్మగారికి 4 తలలు అని అన్నారు. 4 తలలు ఎవరికైనా ఉంటాయి అసలు? కానీ ఒక చదరం, ఒక స్క్వేర్కి 4 ఫేసెస్ ఉంటాయి, అందరికీ తెలుసు అది. సృష్టి అనేటటువంటిది 4 పక్కల పర్వేడ్ అవుతోంది కాబట్టి ఆయనకి 4 తలలు అని సింబాలిక్గా అట్లా చెప్పారు. అలాగే సరస్వతీదేవి వాహనం హంస అన్నారు. హంస మీద ఎవరైనా ఎక్కి వెళ్ళటం అనేది సంభవమైన వాహనం అంటే మనకు తెలిసిందల్లా ఎక్కి కూర్చోవటమే. కానీ హంస అంటే శ్వాస అని, అంటే మనం అనుకుంటూ ఉన్న హంస సృష్టించక ముందరే ఎప్పుడో ఇది స్టార్ట్ అయిపోయింది ఆవిడకి. ఆవిడ సరస్వతీదేవి ఉండటం, ఆ వాహనం అనేది ఉండటం అనేది ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. అందువల్ల ఆ హంసవాహని ఆవిడ. అంటే మన శ్వాసే సోహం అంటాం, హంస అంటాం మన శ్వాసని. ఆ శ్వాస మీదుగా ఆ సరస్వతీదేవి ప్రాణశక్తిగా, తెలివిగా, ఇంటెలిజెన్స్గా, జ్ఞానంగా మనలోకి వస్తూ పోతూ మనల్ని నిలబెడుతూ ఉన్నది. ఆవిడ హంస ఎక్కి వస్తోందంటే మన శ్వాస మీద, శ్వాస ద్వారా ఆ తెలివంతా ప్రాణశక్తి అంతా లోపలికి వెళ్తోంది అని అలా అర్థం. అట్లాగే మనం వృషభము అంటాము, మనం సూర్యకిరణాన్ని వృషభం అని అంటారు. అవన్నీ మనకి అశ్వము అంటాం. అశ్వం అంటే మనకి తెలిసింది గుర్రం, కానీ గుర్రం సృష్టించక ముందర వచ్చింది ఈ మాట. అశ్వం అంటే ప్రాణము అని అర్థం. ఇట్లా ప్రతిదానికి ఒక పేరు పెట్టి ఒక కథలాగా చెప్పినందువల్ల తరతరాలుగా ఎప్పటి నుంచి ఇవన్నీ కూడా ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా మన దాకా ఇవాళ వచ్చినాయి. ఆ కథలన్నిటికీ ఒక వెనకాల పెద్ద పెద్ద చరిత్రలు అంటే హిస్టారిక్ ఫ్యాక్ట్స్, ట్రూత్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ సృష్టికి సంబంధించినటువంటి, ఎలా వచ్చింది సృష్టి అనే విషయాలు అన్నిట్లో ఉన్నాయి. అట్లాగే ఇంకా కూడా చెబుతున్నారు, పంచేంద్రియ ప్రజ్ఞలు పుట్టడం. పంచేంద్రియాలంటే తెలుసు మనకి, కళ్ళు, ముక్కులు, చెవులు, స్పర్శ, ఇవన్నీ 5 తత్వాలు. అవి చాలా లిమిటెడ్గా ఉండటం బిగినింగ్లో. వాటన్నిటికీ కూడా పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల ఒక మోక్ష విద్య అనేది రావటం. ఇందులో ప్రాచేతసుల కథలో చక్కగా వివరంగా చెప్పారట ఈ పుస్తకంలో. 10 ఇంద్రియాలు ఎంతో లిమిటెడ్ అని, జీవుణ్ణి బంధిస్తాయని అలా అనుకున్న వాళ్ళు నిజంగా వేదం తెలిసిన వాళ్ళు కాదు. వాళ్ళు ఉట్టి వేదాంతులే, ఊరికి మాటకి చర్చలు చేసుకోవడానికి, ఆర్గ్యుమెంట్స్ చేసుకోవడానికి మటుకే తప్ప నిజంగా తెలిసిన వాళ్ళు కాదు. అటువంటి వాళ్ళకి వేదం లేని లోపం తీరటం కోసమే ప్రాచేతసుల పరమేశ్వర సందర్శన కథ ఇందులో ఇచ్చారట. అట్లా అందరూ తెలుసుకోవటానికే. ఇంద్రియాలవన్నీ సృష్టి చేసి వాటి వల్ల కర్మబంధం కలిగిందని బాధపడటం కాకుండా, కర్మబంధము దేహం బంధించబడటం, ఇవన్నీ కూడా కర్మబంధం వల్ల దేహానికి కూడా తప్పనిసరి యాక్షన్ ఉంటుంది కదా, అదే దేహబద్ధత్వం. ఇది అంతా కూడా ప్రకృతి సిద్ధములైన విషయాలు. ఇది బంధము అని ఎందుకు అనాల్సి వస్తుందంటే, నువ్వు రాంగ్ బటన్ ప్రెస్ చేసినప్పుడు రాంగ్ రిజల్ట్స్ వస్తాయి. అది బంధంగా కనపడినప్పుడు మనం వెనక్కి వస్తాం, రైట్ పాత్లోకి వెళ్తాం, సరైన దోవలోకి వెళ్తాం. అందుకని మనకు అవి ఉన్నాయి తప్ప, కర్మబంధము ఇవి అన్నీ కూడా మనిషి యొక్క జీవితంలో ఇబ్బంది పెట్టడం కోసం ఉన్నవి కాదు అని తెలుసుకోవాలి.
అది పొరపాటు బంధం ఉంది, అది తప్పు అంటే భగవంతుడు ఎప్పుడు మోసం చేయడు, ప్రకృతి ఎప్పుడు మనల్ని మోసం చేయదు, మనల్ని బానిసలుగా చేసే ఉద్దేశం ప్రకృతికి ఎప్పుడూ లేదు. రాంగ్ స్టెప్ వేస్తే ఒక దెబ్బ పడుతుంది, సర్దుకొని వెనక్కి రావటం కోసమే అని చెప్పి చెప్తూ ఉన్నారు. పరిష్కారం ఇది ఎక్కడుంది అంటే వేదాన్నే, వేద విద్యనే నమ్ముకోవాలి మనం. ఏదో ఒకటి మనకి కావాలి, తెలుసుకోవాలి అంటే వేద విద్య తప్ప మనకి వేరే గతి లేదు, ఏది తెలుసుకోవాలన్నా కూడా. ఎందుకంటే మిగతా ఎక్కడ మనం వేళ్ళు కాళ్ళు పెట్టినా రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతాం. వేరే వేరే ఎక్కడెక్క అంధస్థితి అంటున్నారు. అంధస్థితి అంటే గుడ్డివాళ్లలాగా అయిపోయి పాండిత్యం మటుకు వస్తుంది బాగా, మనం విపరీతంగా బుర్రకి ఎక్కిస్తాం అనేక రకాల పాండిత్య ప్రసిద్ధైన విషయాలు, పాండిత్యాలన్నీ ఎక్కించుకుంటాం బుర్రకి. అవి మనిషికి ఉపయోగించవు, ఎవల్యూషన్కి ఉపయోగించవు. తనను తాను తెలుసుకోవటమే మనిషి యొక్క ముఖ్యమైనటువంటి పరిణామము. అతను ఫైనల్గా ఎక్కడికి వెళ్ళాలి అంటే పరమపద సోపాన పటంలో పైకి ఎక్కాలి, పరమపదాన్ని చేరాలి. ఆ పరమపదం చేరటమే ఎవల్యూషన్లో ఒక చక్కని హ్యూమన్ బీయింగ్గా అవటం. అది లేకపోతే ఉట్టి వేదాంతం అంతా కూడా ఉట్టి పాండిత్యం కింద వస్తుంది. అంధకారాన్ని పోగొట్టలేదు, అది కర్మరూపమైన వేదమే ఆ అంధకారం, ఆ చీకటిని పోగొడుతుంది. దానికోసమే ప్రాచీన బర్హి కథ చెప్పారు, పురంజనుడి కథ చెప్పారు. ఈ రెండు కథలు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. వేదాన్ని అనుసరించే వాళ్ళకి వేదాంతం అనే వెలుగు చూపించే గురువు గారు నారదుడు అనమాట. నారదుడే వస్తాడు సాక్షాత్తు గురువు రూపంలో. అతను కూడా వేదం వదిలేసిన వాళ్ళకి దారి చూపించలేడు. వేదం వదిలేయటం అంటే ఏమిటి, ఏమోనండి మాకు వేదాలు తెలియవు, మాకు సంస్కృతం రాదు అంటాం కాదు. వేద విద్య అనేది ఒకటి ఉన్నది, అదే సృష్టిక్రమం, పరిణామక్రమం. భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఎంతమంది ఎన్ని రకాల శ్రమ చేస్తే ఈ సృష్టి ఇలా సాగుతూ ఉన్నది, వాళ్ళందరూ కూడా మనల్ని చేయబట్టుకొని తీసుకొని వెళ్తారు అనేటటువంటి ధైర్యము, కాన్ఫిడెన్సు, భగవంతుడి మీద భక్తి లేకపోవటమే వేదాన్ని వదిలేయటం. అట్లా ఉన్న వాళ్ళకి ఎవరు ఏమీ దోవ చూపించలేరు, నారదుడు కూడా చూపించలేడు. ధ్రువుడి దగ్గరికో ప్రాచీన బర్హి దగ్గరికో ఆయన వెళ్తే చక్కగా ఆయన ఒక గైడెన్స్ ఇవ్వగలుగుతాడు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అటువంటిది కావాలని కోరుతూ ఉన్నారు. అసలు ఏది కావాలో కూడా తెలియని వాడికి, ఏ నమ్మకము లేని వాడికి, గాలిలో ఎగురుతూ ఉన్న ఎండుటాకులాగా ఉన్నవాడికి ఏ గురువు వచ్చి ఏదో చూపిస్తాడు? ఆ కోరితే కదా వాళ్ళకైనా ఒక దోవ, నాకు ఒక దోవ కావాలి, నాకు ఇది కావాలని తెలిసిన వాడికి చూపిస్తాడు కానీ అంటూ ఉన్నారు. ఎంత గొప్ప సూర్యుడైనా కూడా కన్నాల లోపలికి వెళ్ళి వెలుగు చూపించలేడు కదా. తేళ్ళవి కన్నం లోపల ఉంటాయి ఎక్కడో, వాటి మీద ఎక్కడ వెలుగు పడుతుంది, అవి బయటకు వచ్చినప్పుడే జరుగుతుంది. అందువల్ల ఆకలి రూపం, వాటికి ఆకలి రూపంలో అవి బయటికి వచ్చి తీరవలసినటువంటి కర్మ పెట్టాడు ఆ తేళ్లకి, వాటికి కూడా బయటికి వస్తేనే వెలుగు కూడా ఎలాగైతే సూర్యపరమ భగవానుడు ఇవ్వగలడో అదే రకంగా ఆ శ్రద్ధ ఉన్న వాళ్ళకే నారదుడు అనేటటువంటి గురువు గారు అన్ని దోవ చూపిస్తాడు అంటున్నారు. ఇట్లాగే జీవి తన స్వభావానికి అనుగుణమైన పనులు చేసుకుంటూ, దానికి సంబంధించిన భయాలు పొందుతూ, ఆ భయం నుంచి తప్పించుకోవటానికి ఎలా తప్పించుకోవాలి అనేటటువంటి పురోగమనం అంటే ముందుకు వెళ్ళటం నేర్చుకుంటాడు. ఈ నేర్చుకోవటంలో ఏది అనుకూలంగా ఉంటుందో అని చూసుకుంటూ ఆ పరిణామానికి, ఆ ఎవల్యూషన్కి వెళ్ళిపోతూ ఉంటాడు, ఆ పరిణామాన్ని వెతుక్కుంటూ ఉంటాడు అంటున్నారు. జీవుడి ప్రవర్తన మొత్తం పురంజనుడి కథగా రాశారు ఇక్కడ. అతడు అనేక దేహాలు ధరిస్తాడట ఆ కథలో. మంచి దేహం కోసం వెతుక్కుంటూ తిరుగుతూ ఉన్నట్ట. తిరిగి 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 చివరికి మనిషి శరీరాన్ని మొత్తానికి సంపాదించుకున్నాడు, ఒక మనిషి శరీరాన్ని. అంటే మనకి మాట్లాడితే ఎక్కడ పడితే అక్కడ శరీరాలు కనిపిస్తాయి కాబట్టి మనకు అదొక లెక్క లేదు. కానీ మనిషి శరీరం అనేది సృష్టించబడక ముందర దానికి ఎంత విలువ ఉండాలి. జంతువులున్నాయి, చెట్లున్నాయి, పక్షులున్నాయి, ఖనిజాలున్నాయి, అంతేగాని మనిషి శరీరం లేదు. అటువంటప్పుడు
ఒక్క మనిషి శరీరం ఎవరికైనా దొరికితే ఎంత బాగుంటుంది, ఎంత అద్భుతమైన శరీరం, దానికి ఎన్ని శక్తులు ఉన్నాయి అసలు, దానికి ఉండే తెలివితేటలు మిగతా వేటికి లేవు కదా. ఇవాళ మనం ఆలోచించుకుంటే అర్థమవుతుంది, మనం ఆ సైడ్ వెళ్ళం కదా మామూలుగా. ఇవాళ అట్లీస్ట్ ఈ పుస్తకం చదువుకునేటప్పుడైనా నిజమే కదా, ఎంత గొప్ప శరీరం భగవంతుడు మనకిచ్చాడు, మనం ఏది కావాలంటే అదే చేసుకోవచ్చు కదా ఈ శరీరంతో, ఎంత బాగుంది అని అర్థం చేసుకోవాలి. ఆ మనిషి శరీరం మొత్తానికి దొరికింది ఆ పురంజనుడు అనేటటువంటి వాడికి. ఈ సృష్టి అంతా కూడా ఎలా జరుగుతోందండి, దానంతట అదే జరుగుతోంది అంటే అర్థం ఏమిటి, దానంతట అదే జరుగుతాయి అట్లా ఏదైనా ప్రపంచంలో, మనకి తెలుసా? పోనీ పోనీ నది ప్రవహించడం అదే ప్రవహిస్తోంది కదండి. నది అంటే వెనక నీళ్లు ముందు నీళ్ళని తరుముతే అది ప్రవహిస్తుంది అన్న, నది తానే ప్రవహిస్తోందన్న రెండు ఒకటే కదా న్యాయంగా మాట్లాడితే. అట్లాగే చెబుతూ ఉన్నారు, మనిషి యొక్క ఎవల్యూషన్కి కారణం ప్రకృతి అని చెప్పినా కాదండి, కాదు కాదు, మానవుడే దానికి రెస్పాన్సిబుల్ అన్నా కూడా రెండు ఒకటే అంటున్నారు. ఎందుకంటే మానవుడు పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ క్రియేషనే కదా, ఆ ప్రకృతిలో వాడే కదా, వేరే ఎక్కడి నుంచో రాలేదు కదా అంటున్నారు. ఈ స్వతంత్ర బుద్ధి అనేది మనిషి తనను తాను బాగు చేసుకోవడానికి వాడుకుంటే పర్వాలేదు, కానీ లేకపోతే పురోగమనం ఉండదు, తిరోగమనమే ఉంటుంది అంటున్నారు. ఈ స్వతంత్ర బుద్ధి తనది అనే స్థితి నుంచి తనకు ప్రసాదించబడినది అని తెలుసుకోవాలి. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా కూడా, ఇన్నెట్లా ఎక్కడి నుంచి వచ్చిన ఏదైనా ఇవాళ మనం మనకి ఉన్నది అని మనం అనుకుంటూ ఉన్న ఏ విషయమైనా ఎక్కడి నుంచి వచ్చినాయి, మనకి ఇవ్వబడినవి. ఇవన్నీ కూడా గాడ్ హ్యాస్ బ్లెస్డ్ అస్ విత్ ఆల్ దీస్ థింగ్స్ అని తెలుసుకోవటమే చాలా, ఆ తెలుసుకునే వరకు జరిగే కథ సంసారము లేక బద్ధస్థితి. నాకు ఇవ్వబడిన ఇవన్నీ నావి కాదు అని తెలుసుకోవటం గొప్ప స్థితిట. అది తెలుసుకోవటం కోసమే ఈ ఎవల్యూషను, ఈ కథకి మొత్తానికి కూడా ముఖ్యమైనటువంటి గమ్యం. ఏది, ఎక్కడికి వెళ్ళాలి, పరమపదం ఏమిటి ఈ కథకు మొత్తానికి, ఎవల్యూషన్కి అంటే ఈ విషయం తెలుసుకోవటమే అంటున్నారు. ఈ తెలియని స్థితి నుంచి తెలిసిన స్థితి దాకా ప్రజ్ఞ విప్పారటంలో 3 ఘట్టాలున్నాయి అంటున్నారు. అవేమిటి ఆ 3 ఘట్టాలు? మనిషి జీవితంలో కళ, నిద్ర, మెలకువ 3 రూపాలు 3 నమూనాలుగా చూపబడుతున్నాయి. నమూనాలంటే ఎగ్జాంపుల్స్గా చూపిస్తూ ఉన్నారనమాట. అంటే అవి లేకపోతే మనం ఇది తెలుసుకోవటం అవ్వదు. కాబట్టి ఈ 3 ఏమేమి ఉన్నాయి? కళ, నిద్ర, మెలకువ 3 ఉన్నాయి. వాటిని ఉపయోగించుకునేదాకా మనిషి 3 స్థితుల్లో గిరగిర తిరుగుతూనే ఉంటాడు. వాడికి ఏం తెలియదు, ఏదో నిద్ర వస్తే పడుకుంటాడు, కళ వస్తే అనుభవిస్తాడు, మెలకు వస్తే చూస్తాడు, అంతేగాని ఈ స్థితులు 3 నాకున్నాయి కదా, వీటిని ఎలా వాడుకోవాలి అనేది తెలుసుకున్నప్పుడు 4వ మెలకువ వస్తుంది వాడికి. 4th స్టేట్ ఒకటి ఉందన్నమాట. దాన్ని తురీయ స్థితి లేక మోక్ష స్థితి, ఎవేకెనింగ్ అంటాం మనం, అంటారట. అసలు రియల్ ఎవేకెనింగ్ అన్నమాట. అంటే ఊరికే నిద్ర నుంచి మెలకువ తెచ్చుకోవటం కాకుండా రియల్ ఎవేకెనింగ్ జరగటం అనేది ఉన్నది. దాన్ని తురీయ స్థితి లేకపోతే మోక్షము అని అంటారు అని చెప్తూ ఉన్నారు. ఖనిజ స్థితిలో ఉన్నప్పుడు అంటే మినరల్స్గా ఉన్నప్పుడు తను ఏ స్థితిలో ఉన్నాడు అంటే నిద్రాస్థితిలో ఉన్నాడు, నిద్రాణంగా ఉన్నాడు. తాను అనే ప్రజ్ఞ మినరల్కి లోపల ఎక్కడో ఉన్నది, నిద్రాణంగా ఉంది, నిద్రపోతున్న వాడి ప్రజ్ఞలాగా ఉంది. చెట్టుగా వచ్చాడు, చెట్టుగా వచ్చినప్పుడు ఎలా ఉంది? ఎవల్యూషన్లో ఆ మినరలే చెట్టు అయింది. చెట్టు అవ్వగానే ఏమైంది? కలలాగా ఉంది. ఆ చెట్టుకి కలలో ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది చెట్టుకు, అంతేగాని క్లియర్గా ఉండదు అన్నమాట. ఎందుకు ఉండదంటే చెట్టుకి బుర్ర లేదు కదా, బుర్ర నరాలు ఏమీ లేవు కాబట్టి, మనస్సు లేదు, దాని ఆ మనస్సులో మేలుకువ తెచ్చుకోవటము లేదు. అందువల్ల కల స్థితిలో ఉంటుంది చెట్టు. జంతువుగా వచ్చినప్పుడు మాత్రం మనస్సుగా మేలుకుంటూ ఉన్నాడు. మనిషిగా ఎవల్యూషన్లో పరిణామం చెందినప్పుడు తానున్నట్టుగా తెలుసుకొని మేలుకోగలుగుతున్నాడు అని చెప్తూ ఉన్నారు. తాను ఉన్నట్టు తెలుసుకోవటం, ఆ తెలివిలో మేలుకోవటమే ఆత్మజ్ఞానము అని అంటారు.
దీనిలో మేలుకునేదాకా మిగిలిన 3 స్థితుల్లోనే మొగ్గలు వేస్తూ ఉంటారంటే అక్కడే అక్కడే చక్కర్లో పడిపోతూ ఉంటారు. అంతేగాని బయటికి రాలేరు అది తెలుసుకునేదాకా. అట్లా మనుషులకి తెలిసిన స్థితులు 3 కళ, నిద్ర, బాహ్య ప్రపంచం వైపు మెలకు తెచ్చుకోవడం. అంతేగాని తానంటే ఏమిటి అనేటటువంటిది తెలియక దేహంలో బద్ధుడైపోయి ఉంటాడు. ఈ స్థితి వరకు ప్రకృతి పరిణామం అంత మటుకే చేస్తుంది ప్రకృతి. దీని తర్వాత ఆత్మజ్ఞానానికి ప్రకృతి సహాయం చేయదు, దానివల్ల కాదు. అది మనిషికి ఆ తెలివి పెట్టాడు భగవంతుడి లోపల. ఆ తెలివితోనే, ఆ బుర్రతోనే ఆ ఆత్మజ్ఞానం అనే దాన్ని తెలుసుకోవాలంటే తానెవరో తెలుసుకునే శక్తి తనకే ఇచ్చాడు, ఎవరో చూపించలేరు ఇంక దానికి. ఆ మనిషి యొక్క శరీర నిర్మాణం అంతా కూడా ఆత్మజ్ఞానాన్ని తెలుసుకునేటట్టుగా పెట్టాడు. అది భగవంతుడి యొక్క అద్భుతమైనటువంటి ప్రజ్ఞ. తనకి ఏ ప్రజ్ఞ ఉన్నదో ఆ ప్రజ్ఞతోనే మనిషిని కూడా తయారు చేశాడు. ఈ ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తము ఇంకా ఇంకా రాను ఇంకా వికాసవంతములు అయిపోతూ ఉంటాయి, వికసిస్తూ ఉంటాయి. వికసించిన కొద్దీ ఏమవుతోంది? ప్రవర్తన ఎక్కువైపోతుంది, బాగా ప్రవర్తిస్తూ ఉంటాడు. వివేకం పుడుతుంది, తాను మిగతా జీవుల కంటే ఎంతో గొప్పవాణ్ణి అని తెలుసుకుంటాడు. తెలుసుకున్నప్పుడు ఏం చేయాలి? ప్రకృతి అతని విషయంలో బాధ్యత వహించదు ఇంకా. ఎందుకంటే నువ్వే తెలుసుకుంటున్నావు కదా, నీకు తెలుసు, యూ కెన్ గో అహెడ్ అని చెబుతుంది. ఈ స్థితిలో తనంతట తను ఒక సంకల్పం చెయ్యకుండా ఉన్నంత కాలం పుడుతూ చస్తూ ఉంటాడు. నరజన్మ, మనిషి జన్మ వచ్చినా ఒకటే, చెట్టు జన్మ వచ్చినా ఒకటే అన్నట్టుగా వాడు ఆ మనిషి జన్మని వాడుకోకుండా చస్తూ పుడుతూ బతుకుతూ ఉంటాడు. అది ఒక స్టేట్ ఆఫ్ మైండ్ అన్నమాట. జీవధర్మాల్ని, ఇంద్రియ ప్రవృత్తుల్ని పాత్రలుగా కల్పించారు. ఈ ఇతిహాస కథల్లో ఈ ప్రతి విషయాన్ని ఒక క్యారెక్టర్ కింద మార్చి కథగా చెప్తూ ఉన్నారు. అది గొప్ప. ఇతిహాస కథల్లో, వేద సంహితల్లో ఉన్నటువంటి మొట్టమొదట కనిపించేది ఇదేను. ఉపనిషత్తుల్లోనూ ఎన్నో ఉన్నాయి, బ్రాహ్మణాల్లో ఎన్నో, బ్రాహ్మణములు అనే గ్రంథాల్లో ఎన్నో ఉన్నాయి. విశ్వామిత్రుడు, భరద్వాజాది ఋషులు వాళ్ళ పాత్రలన్నీ కూడా అద్భుతంగా ఇలాగే చేశారు, వాళ్ళ క్యారెక్టర్స్. ఇట్లాంటి కథలు ఎన్నో ఉన్నాయి. మహాభారతంలో దీర్ఘతమసుని కథ అని ఒకటి ఉంది, గరుడోపాఖ్యానం ఉంది, దేవతలు రాక్షసులు చేసే యుద్ధం, ఇవన్నీ కూడా ఇట్లాంటి ఇతిహాస కథలే. ఇక్కడ చెప్పిన క్యారెక్టర్స్ అన్నీ కూడా జీవధర్మాలని, ఈ 5 సెన్సెస్ కి సంబంధించిన స్వభావాల్ని ఒక పాత్రల కింద, ఒక క్యారెక్టర్స్ కింద వాళ్ళు మలిచి రాసినటువంటి కథలు. ఎందుకంటే ఎవర్ పర్మనెంట్గా ఉంటాయి ఆ కథలు. దాని అర్థం తెలుసుకుందామనుకున్న వాళ్ళకి లోతులు తప్పకుండా తెలుస్తాయి. తెలుసుకుందామనుకున్న వాడికి ఎప్పుడూ సిద్ధాన్నమే. ఏ విషయం నువ్వు తెలుసుకోవాలనుకుంటే ఆ విషయం తెలుస్తుంది. ఏం కావాలి మనిషికి అనేది ఒక్కటే ప్రశ్న. నీకేం కావాలో అది ఎప్పుడూ దొరుకుతుంది. అది తెలుసుకుంటే చాలు, నీకేం కావాలి అనేది. ఎన్నో కావాలి అనేవాడు ఎక్కడికి వెళ్ళడు. ఏదో ఒక దాని మీద ఫోకస్ చేయగలిగిన వాడు తనకేం కావాలో సంపాదించుకోగలుగుతాడు. ఒక్కొక్క క్యారెక్టర్గా, ఒక్కొక్క పాత్రగా చేసి చెప్పినవన్నీ కూడా అద్భుతమైన స్వయం సంపూర్ణములు అంటున్నారు. అంటే ఒక్కొక్క క్యారెక్టర్ ఎన్నో మాట్లాడుతుంది, ఎంతో మెసేజ్లు ఇస్తారనమాట మనకి క్యారెక్టర్ రూపంలో. అందులో అద్భుతంగా పరిణామం, ఈ ఎవల్యూషన్ గురించిన శాశ్వత సత్యాల్లో నుంచే వచ్చినవి కానీ ఈ క్యారెక్టర్స్ కల్పితాలు కాదు. అందువల్లనే అవి అపౌరుషేయములు. ఎందుకంటే నో పర్సనాలిటీ రిఫ్లెక్ట్స్ ఇన్ దట్. మామూలుగా ఏ కథలో అయినా కూడా ఆథర్ పర్సనాలిటీ, ఆథర్ పర్సెప్షన్ రిఫ్లెక్ట్ అవుతుంది కథల్లో తప్పకుండా. కానీ అపౌరుషేయములు అనే గ్రంథాల్లో పర్సనాలిటీ అనేది ఉండదు. ఉన్నట్టుగా సృష్టి రహస్యాలన్నీ క్యారెక్టర్స్గా బయటికి చెప్పేస్తారన్నమాట. అద్భుతంగా పూర్వకాలపు కవి ఋషులు ఈ అద్భుతమైనటువంటి విషయాన్ని, కవులుగా ఉన్న ఋషులు ఎంతో అద్భుతమైనటువంటి వాటిని మనకు అందించారు. కాబట్టే ఇతిహాస పురాణాలకు ఉన్నటువంటి
గొప్పతనం మిగతా వాటికి వేటికి రాదు. ఎట్లాగండి ఇవాళకి భారతం చదువుతారు, భాగవతం చదువుతారు, రామాయణం చదువుతారు. రామాయణం అనే సినిమా ఎన్నిసార్లు తీసినా మళ్ళీ మళ్ళీ జనం వెళ్తూనే ఉంటారు. ఎందువల్ల మిగతా వాటికి ఎన్నో పుస్తకాలు వచ్చినాయి, ఎన్నో నవళ్ళు వచ్చినాయి. అవి ఎక్కడున్నాయో కూడా తెలియదు, అసలు అవి వచ్చినాయని కూడా తెలియదు. ఎందువల్ల అంటే ఎప్పుడు కొత్తదనాన్ని సంతరించుకొని ఉండేవే, ఎవల్యూషన్కి సంబంధించినవి ఇవన్నీ కూడా. కాబట్టి ఎవరు పర్మనెంట్గా ఉంటాయి ఇవన్నీ కూడా. ఈ పుస్తకాలు ఉన్నందువల్లనే ఇవాళకి మనకి వాటి మీద ఎందుకు అంత వ్యామోహము, ఎందుకు అంత ఇష్టం. ప్రతి వాళ్ళకి భగవద్గీత అంటే తెలుసు, భాగవతం అంటే తెలుసు. ఎలా అంటే ఇది మన గురించే మాట్లాడుతుంది కాబట్టి తెలియని ఒక బాంధవ్యం ఆ క్యారెక్టర్స్తో మనందరికీ ఉంది. మనలో స్వభావంగా ఉన్నది, ప్రకృతి స్వభావంగా ఉన్నవి, సృష్టికి సంబంధించిన ప్రతి విషయం ఒక్కొక్క క్యారెక్టర్ అయి నిలబడి మాట్లాడతాయి. ఈ అపౌరుషేయములు అనే వేద గ్రంథాల్లో, ఉపనిషత్తుల్లో, బ్రాహ్మణాల్లో, వీటన్నిటిలో కూడా క్యారెక్టర్స్ నిలబడి మాట్లాడేది మన గురించే, మనల్ని మనకు చూపిస్తాయి అవి. కాబట్టే ఎవర్ పర్మనెంట్గా శాశ్వతంగా ఉన్నాయి ఈ రోజు కూడా అవి. ఆ కథలు చదివినప్పుడు ఒక మనిషికి కలిగే నమ్మకం, ధైర్యం మిగతా దేంతో కూడా కలగదు. ఇతిహాస పురాణాలు రాసింది కూడా పండితులు కాదు, ద్రష్టలుగా జీవించిన వాళ్ళు ఇతిహాస పురాణాలని దర్శించి గ్రంథస్థం చేశారు. కనపడిన దాన్ని రాశారు, కానీ వాళ్ళ పర్సనాలిటీ అనేది అక్కడ లేదు. అది రాయటం కూడా ఎందుకు జరిగిందంటే మన కోసమే. మరి ఎవరో ఒకరు అందిస్తే కదా మనం అందుకునేది. కాబట్టి ఉపాఖ్యానాలే తమ జీవితాలుగా ఉన్నవాళ్ళు వాళ్ళు, అంతేగాని వాళ్ళేదో విడిగా ఉన్నవాళ్ళు కాదు. ఈ సృష్టిలో వాళ్ళు కూడా ఒక భాగంగా ఉన్నారు. అందుకనే వాల్మీకి, వ్యాసుడు, సూతుడు, శుకయోగి వీళ్ళందరూ ఆ కథల్లో వాళ్ళు కూడా క్యారెక్టర్స్గా ఉన్నారు. ఇది చేతైన వాళ్ళే వేద ఋషులు, ఇంకెవ్వరికి ఇది చేత కాదు. తమ సృష్టిని వేరుగా ప్రదర్శించే వాళ్ళు పండితులు. పూర్వకాలం జార్జ్ బెర్నార్డ్ షా మటుకే ఇట్లాంటి ప్రయత్నాన్ని చేశాడు. బ్యాక్ టు మెథుసెల్లా అనే నాటకాన్ని సృష్టి బిగినింగ్ నుంచి కూడా యాడమ్, ఈవ్ అనే పాత్రలు తీసుకొని బెర్నార్డ్ షా పాత్ర దాకా రాశాడు ఆయన. అదొక బ్యూటిఫుల్ నాటకం. చివర్లో గ్రంథకర్తయే ఒక ద్రష్టగా అయిపోయి, అంటే ఎవరైతే ఆథర్గా ఉన్నాడో ఆ బెర్నార్డ్ షా తనే ఒక ద్రష్ట అయ్యి, ఒక పక్కన వేదాంతులందరితో, ఒక పక్కన సైంటిస్టులందరితో మనిషి భవిష్యత్ ఎలా ఉంటుంది, ఈ పరిణామం ఎలా ఉంటుంది, ఎవల్యూషన్ ఎలా ఉంటుంది అనే ప్రశ్నలు వేసి పరిష్కారాలు కూడా ఇచ్చాడు అక్కడ. ఈ మాత్రం ప్రయత్నం చేసిన వాళ్ళు వేద పురాణ ఋషుల తర్వాత బెర్నార్డ్ షా తప్ప ఇంకెవ్వరూ లేరు అని చెప్తూ ఉన్నారు మాస్టర్ గారు. ఇక్కడ భూగోళం పరిభ్రమిస్తూ ఉంటే, అంటే తిరుగుతూ ఉంటే, సూర్యాస్తమయాలు ఒక్కొక్క జీవికే యజ్ఞశాలలుగా ఏర్పరిచాడట సూర్యుడు. అది ఎలా జరిగిందో ప్రాచీన బర్హి అనే రాజుగా చిత్రీకరించారనమాట. దాన్ని చెప్పుకున్నాం కదా. ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క వ్యక్తిగా, ఒక్కొక్క క్యారెక్టర్గా మలిచి మనకి చూపిస్తూ ఉన్నారు. అద్భుతమైన కావ్య కల్పన అది. ఒక క్యారెక్టర్ని ఒక మనిషిగా చిత్రీకరించటం అనేది సామాన్యమైన విషయం కాదు. అది కేవలం వేదార్థ ప్రతిపాదనము అనే దాని వల్లనే జరుగుతుంది. వేదార్థాన్ని అర్థం చేసుకున్న అపూర్వమైన విషయము. ఇంకా జీవుల యొక్క జీవిత విధానాలని, మనుషులు జీవించే విధానాన్ని వేదోక్త కర్మలుగా వ్యాఖ్యానం చేయటం ఎంత కష్టమో అది అద్భుతంగా చేశారు ఇక్కడ. ప్రపంచం మొత్తంలో వాంగ్మయం అంటే మొత్తం ఏ కవిత్వమైనా సరే, ఎటువంటి కావ్యకల్పనైనా సరే, ఇది ఇలాంటిది ఇంకెక్కడా కనపడదు, ఒక వేదాల్లోనే ఉన్నది. సృష్టిలో ఇమిడి ఉన్న ప్రకృతి ధర్మాల మొత్తం కలిపితేనే వేదము. అది అపౌరుషేయము, అంటే మనుషులు రాసింది కాదు. అందులో ఉన్నటువంటి ఆ పనులన్నీ కూడా వేదం ఒప్పుకున్న పనులు. వాటిని ఆచరణ చేస్తూ సృష్టి ధర్మాలన్నిటినీ పరిపాలిస్తూ ఉండే ధర్మాత్ములు ఎవరు అంటే దేవతలు, పితృదేవతలు. దాని కారణంగా పుట్టిన
అద్భుతమైన కర్మ ఫలమే సృష్టిట. మొత్తం ఎట్లా వచ్చిందయ్యా ఈ సృష్టి అంటే, వేదాల్లో చెప్పిన ధర్మాన్ని ఈ ధర్మాత్ములైన దేవతలు, పితృదేవతలు వాళ్ళు ఆచరిస్తూ ఉన్నందువల్ల ఆ ఫలితంగా సృష్టి అంతా కూడా వచ్చింది. ఇది కేవలం ప్రపంచం కోసమే, విశ్వం కోసమే, విశ్వహితము కోసమే జరిగింది కాబట్టి, ప్రపంచానికి మేలు చేయటం కోసమే జరిగింది కాబట్టి, ఇదంతా కూడా దేవయజ్ఞము అంటున్నారు. అందులో పుట్టిన జీవులు ఆహారాన్ని తీసుకోవటం, అది పశుయజ్ఞము అంటున్నారు. దానికి వినియోగపడే చెట్లు, జంతువులు యజ్ఞ పశువులుట. మనిషి తన రుచుల కోసం ఏ జంతువుల్ని కానీ చెట్లని కానీ పీకి లాగి తినటము అనేటటువంటి ప్రాసెస్లో మనిషికి కర్మబంధం తప్పకుండా కలుగుతుంది. కేవలం ఆహారం కోసమే వాడు తన తన జీవితం కోసం తిన్నప్పుడు ఏ హింస జరగదు, ఏ కర్మబంధం ఉండదు అని చెప్పి చెప్తూ ఉన్నారు. అంటే యజ్ఞము అనే మాటకి ఏ రకమైనటువంటి పర్సనల్ బెనిఫిట్ని కోరకుండా ఉండటమే యజ్ఞం. అందువల్ల కేవలం దేహాన్ని పోషించుకోవటానికి మటుకే ఆహారాన్ని స్వీకరించటం అనేది యజ్ఞమే అవుతుంది. అప్పుడు పశుహింస అవదు అంటున్నారు. కానీ ఇక్కడ ఏం జరుగుతోంది, యజ్ఞం పేరుతో పశువుల్ని తీసుకొచ్చి చంపేసి మంత్రాలతో పశువుల్ని చంపుతున్నారు. అది చాలా పొరపాటు. ఎక్కడో గుళ్ళల్లో కొంతమంది పశువుల్ని బలి ఇవ్వటము, ఇది కూడా ఒకటి, ఏం తేడా లేదు. అదే రకంగా ఎవడో తనకి మేలు కోసం ఏదో చెయ్యటము అనేది, ఈ పశుహింస అన్నీ ఒకటే. పండితులు అని పేరు తప్ప తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ కూడా ఈ రకమైనటువంటి పొరపాట్లు చేస్తూనే ఉన్నారు. కానీ మహానుభావులైన వాల్మీకి, వ్యాసుల వారు, శుక, శౌనక, సూతాది మహర్షులందరూ కూడా పరమ భాగవతోత్తములు. వాళ్ళందరూ కూడా ఒక పట్టున వివరించి ఈ మార్పును తీసుకురాలేరు. ఎప్పటికప్పుడు జంతువులలో నుంచి మానవులు కొత్తగా పుట్టుకొస్తూనే ఉన్నారు. వాళ్ళ పశు ప్రవృత్తి ఎందుకండి ఇట్లా మనుషులు ఇట్లా ఉన్నారు అంటే, పశువుల్లో నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళని వాళ్ళు సంస్కరించుకునే దాకా పశు ప్రవృత్తి ఉంటుంది, కామం ఎక్కువగా ఉంటుంది, క్రోధం ఎక్కువగా ఉంటుంది. దాన్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు, ఎందుకంటే పశువుకు ఆ శక్తి లేదు కాబట్టి. అప్పటిదాకా ఈ యుద్ధాలన్నీ జరుగుతూనే ఉంటాయి. ఆ స్థితులన్నీ దాటి మనిషి మంచి పరిణామం చెందాలి. ఎవల్యూషనరీ చేంజ్ వచ్చినప్పుడు జ్ఞానాన్ని తెలుసుకుంటాడు. నిజంగా కర్మజ్ఞానాన్ని చక్కగా తెలుసుకొని ఏది చెయ్యాలి, ఏది చేయక్కర్లేదు అనేటటువంటివి చేస్తారు. కాబట్టి ఇంత సమ్మర్దంలో, ఇంత గొడవలో ఈ పశువులతో కూడిన ఈ ప్రపంచంలో సందు చేసుకుని వ్యాసుల వారి లాంటి వాళ్ళు వేదోద్ధరణ చేసి చూపించటం కోసమే రామాయణం, భారతం, భాగవతం ఇలాంటి, భగవద్గీత లాంటి గ్రంథాలన్నీ ప్రసాదించారు. ఈ సందు చేసుకోవటంలో వాళ్ళకు కూడా దెబ్బలు తిట్లు తగులుతూనే ఉంటాయి. అయినా కూడా వాళ్ళు అది వదలరు. ఎందుకంటే అందులో రుచి ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఆ గ్రంథాలు రాయటం కానీ, జనానికి ఇవ్వటం కానీ, జనాన్ని ఎడ్యుకేట్ చేయటం కానీ ఇంకా అద్భుతంగా ఉంటుంది. అందుకే దానికోసమే తలెత్తి చూస్తూ ఉండేటటువంటి ముముక్షులు, జిజ్ఞాసులు వాళ్ళందరూ ఉంటారు. కాబట్టి అలా తెలుసుకోవాలి అనుకునే వాళ్ళల్లో నుంచి నారాయణుడు తొంగి చూస్తూ ఉంటాడు. కాబట్టి ఈ వ్యాసాదులందరూ, ఈ మహర్షులందరూ కూడా ఈ పని తప్పకుండా కంటిన్యూస్గా చేస్తూనే ఉంటారు. ఈ ఎవరెవరైతే ముముక్షు అంటే మోక్షాన్ని కోరేవాడు, ఎవల్యూషనరీ పురోగమనం కావాలని కోరుకునేవాడు, తనను తాను తెలుసుకోవాలని కోరుకునేవాడు, అటువంటి వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉండే విషయాన్ని ఋషులందరూ మనకి ఇస్తున్నారు వేద రూపంలో. అప్పుడు వాళ్ళందరికీ ఎంతో తృప్తి కలుగుతుంది. ముముక్షులందరికీ వాళ్ళకి కలిగిన తృప్తి నారాయణుడి తృప్తి అని ఈ ఋషులందరికీ తెలుసు. కాబట్టి ఇది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది, ఇది ఆగేది కాదు అంటున్నారు. ఇందులో వేదము, కర్మబంధము, సంసారము, జ్ఞానము అనే పదాలన్నీ కూడా ఒక సింథసిస్ చక్కగా చూపించారుట. ఈ సమన్వయాన్ని ఎవరైనా కూడా కాదు అంటే వాళ్ళు చాలా పొరపాటు పడిన వాళ్ళు ఉన్నారు. చాలామంది అన్ని రకాల వాళ్ళు ఉంటారు కదా.
ఎంతో కలుషితం అయిపోయింది. తెలియని వాళ్ళకి తెలియదని కూడా తెలియక, తెలుసు అనుకొని మిస్లీడ్ చేస్తూ ఉంటారు. ఎన్నో దానికి సంబంధించిన వాళ్ళు అనుకున్నవే సిద్ధాంతాలను ఎన్నో పుస్తకాలు రాసి ప్రపంచం మీదకి విసిరేసినా కూడా దాంట్లో క్వాలిటీ ఉండదు కాబట్టి అవన్నీ నిలబడకుండా పడిపోతూ ఉన్నాయి. చాలా మంది దృష్టిలో ఈ ఈ ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత ఇటువంటి వీటిలో కూడా ఒకటి బాగుంది, ఒకటి గొప్పది, ఒకటి తక్కువది అని వాళ్ళు చెప్తూ ఉంటారు. అందువల్ల ఈ గ్రంథాలు జాతికి ఎంత మేలు చేస్తాయో ఎరగని వాళ్ళు కూడా ఉన్నారు ఇవాళకి కూడా అని చెప్పి చెబుతూ ఉన్నారు. మన దేశంలోనే అటువంటి పరిస్థితి ఉంటే వేరే దేశాల వాళ్ళకి ఎట్లా అర్థమవుతుంది? మనం పుట్టినప్పటి నుంచి వీటితోనే పెరిగాం, అయినా కూడా మనకి దీని గురించిన పూర్తి గౌరవం లేనప్పుడు కొత్త వాళ్ళకి ఎట్లా ఉంటుంది? కాబట్టి అట్లాంటి వాళ్ళలో మ్యాక్స్ ముల్లర్ అనే ఆయన చాలా మిస్లీడ్ చేశాడు తెలియక ఈ విషయాన్ని. తను ఒక మతాన్ని స్థాపించేశాడు, దాని ప్రకారం ఇది అనేక రకాల సిద్ధాంతాలు లేవదీసి మనుషుల్లో చాలా తేడాలు, విప్లవాలు పట్టుకొచ్చాడు. భారతీయతకి వ్యతిరేకంగా ఎన్నో చేశాడు ఆయన. అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, భారతీయులే ఉన్నారు, ఎవరో వేరే దేశాల వాళ్ళని అనటం ఎందుకు మనం. అయినా కూడా ఈ భారత రామాయణ గ్రంథాలు ఉన్నవి కాబట్టే ఇంకా కూడా ఇది నిలబడుంది. నిజమైన వేదోక్త కర్మల స్వరూపం అంటే వేదాన్ని అనుసరించే పనుల స్వరూపము, ఆ సమన్వయము, మొత్తం ఆ సింథసిస్ అంతా కూడా ప్రాచీన బర్హి కథలో, పురంజనుడి కథలో ఉన్నాయి. ప్రశాంతమైన మనస్సుతో చక్కగా అధ్యయనం చేస్తే ఈ విషయాలు ఆ సహృదయులైన వాళ్ళకి చక్కగా అర్థమవుతాయి. ఈ సహృదయులు హృదయాలతో స్వీకరింతురుగాక అని చెప్తూ ఉన్నారు మాస్టర్ గారు. ఇంట్రడక్షన్ అయిపోయింది. ఎక్కిరాల కృష్ణమాచార్య, శ్రీకాకుళం, 21/4/1982.